మిత్రులారా, ఆకలిని భరిస్తదేమో గాని అవమానాన్ని సహించలేదు నా తెలంగాణ. మిత్రులారా, తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ, ఉద్యమాల అడ్డ. ఈ అడ్డ మీదికొచ్చి అడ్డమైన వాగుడు వాగితే మోచేతులకు కూడా కత్తులు మలుస్తాయి కొడక. మళ్ళీ చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా అంటే మిత్రులారా, నా కొడుకులు ఉంటారు కదా, ఇందుకు మిత్రులారా, తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ అని మరొక్కసారి భారతీయ జనతా పార్టీ కోసం బండి సంజయ్ ఇష్యూలో డ్యామేజ్ అయిన బీజేపీని లేపడం కోసం రెమ్యునేషన్ కూలీ మాట్లాడుకొని వచ్చిన అడ్డ మీది కూలీ పవన్ కళ్యాణ్. మిత్రులారా, పవన్ కళ్యాణ్ తెలంగాణ చేసిన ద్రోహము ఆనాడు వాడు మాట్లాడిన మాటలు మీ ముందుకు ఒక్కసారి తీసుకొస్తా మిత్రులారా, గిదినండి. అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజు మీకు చెప్తున్నా, 11 రోజులు అన్నం మానేసిండంట. దేనికి మానేసిండు మిత్రులారా? తెలంగాణ వచ్చినందుకు. తెలంగాణ మీద విషం పెట్టుకొని, కడుపులో ఇంత విషం పెట్టుకొని తెలంగాణ గురించి మాట్లాడితే వాన్ దగ్గర పనిచేసే అడ్డ కూలీలు తల్లిని అవమానిస్తే కూడా అభిమానం పేరు మీద పెట్టేగే ఊరేగే కుక్కలు మాట్లాడితే ఏమో మాట్లాడని. కానీ మిత్రులారా, తెలంగాణకు సోయి ఉంటుంది. తెలంగాణ అంటే అందరికి తెలియదు. తెలంగాణ పుట్టినోడు తెలంగాణోడు కాడు, తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడు తెలంగాణోడు. తెలంగాణ కోసం అవసరం పట్టుకున్నాడు, కత్తులు బడిసలు ఏవి పడితే అవి పట్టుకొని వచ్చినోడు తెలంగాణోడు అవుతాడు. తల్లిని అవమానిస్తుంటే, రొమ్ము గుద్దుతుంటే అభిమానం అని చూసేవాడు తెలంగాణోడు ఎట్లయితాడో తెలంగాణ బిడ్డలు ఆలోచించాలి. ముఖ్యంగా ఇది చూడరు మిత్రులారా, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఏమైనా పీకలు అడుగుతా అక్కడ చేయి. ఇక్కడికి వచ్చే నవ నిర్మాణ సమితి పేరు మీద ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంగా ఇక్కడ మిత్రులారా, పొన్నం అంటే బీసీ బిడ్డనే కాదు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నా కరీంనగర్ నిప్పు కణిక. ముఖ్యంగా పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ప్రసవ వేదన అనుభవించిన పొన్నమన్న మాటలు యాద్ చేసుకోండి. నాడు తెలంగాణ కోసం అడ్డం కాదు పొడుగు కాదన్న చిరంజీవి తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం బంద్ చేసిన అన్న పీకే గాడు ఇలా తెలంగాణకు వచ్చి చిల్లర డ్రామాలు ఆడుతారు. మిత్రులారా, ఇది ఒక్కసారి చూడండి. తెలంగాణ నిర్మాణ సభ అని ఇలా పెట్టుకుంటున్నావు. ఇంతకుముందు కూడా తెలంగాణను సీమాంధ్రులనే ఉండాలని చెప్పేసి శంఖారావం అని ఊసిండు జగన్మోహన్ రెడ్డి. గానాడి ఫోటో 2 లక్షల మంది గూండాలకు వ్యతిరేకంగా ఒక చెప్పులేసింది, జగన్మోహన్ సభ మీద విసిరింది. అది ధిక్కార స్వరమైంది, అది నేనే. మిత్రులారా, జగన్మోహన్ రెడ్డి మీద చెప్పి శ్రేష్ఠ వాళ్ళం. లగడపాటి, రాయపాటి, కావూరి, హర్షవర్ధన్ లాంటి సీమాంధ్ర దోపిడి దొంగలని నిలబెట్టి మీరు దోపిడి దొంగలారా అని చెప్పేసి కొట్లాడిన బిడ్డలం 14 ఏళ్ళ కింద, 12 ఏళ్ళ కింద. ఇలా వచ్చి ఏదో పీకుడు మాటలు మాట్లాడతా అంటే చూస్తూ కూసాము. వీడు ఎవరిని స్క్రిప్ట్ ఇచ్చిండు, వీడేడ ఉద్యమం చేసిండు, మరి మాటలేంది, అసలు వీడు తెలంగాణోడైనా, తెలంగాణలో పుట్టిండా? అరే, తెలంగాణ ఉద్యమంలో మేము ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడినప్పుడు నువ్వు ముఖానికి రంగేసి మొగలు రేకులను తిరిగినావు. మొగలి పువ్వు పూజకు పనికి రాదురా వారి సాగరం అంతా మాటలు మాట్లాడుకో. పీకుడు కానీ నీ కథ ఎంత, నీ కార్ఖాన ఎంత. పైగా మిత్రులారా, నీకు తెలియాలి, చాలామంది ఏదేదో మాట్లాడుతున్నారు. అభిమానం ఉండాలి కాదని, అమ్మ రొమ్ము గుద్దుతుంటే కూడా అభిమానం అని మాట్లాడే వాళ్ళని ఏమనాలో ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ పీకే అంటే ఏందో తెలుసా మిత్రులారా? పీకే అంటే ఏందో తెలుసా? పెళ్లి కొడుకు. ఏం పెళ్లి కొడుకు? నిత్య పెళ్లి కొడుకు. దీని మీద కూడా మాట్లాడారు, మీరు కూడా నలుగురు వేసుకోవచ్చు, తప్పేముంది అని.
మరి సనాతనంలో విడాకులు ఎక్కడున్నాయిరా? సనాతనంలో బహు బాధ్యత్వాలు బహు సాన్నిధ్యాలు ఉన్నాయి, కానీ ఇడుపు కాయిదాలు లేవురా వారి. ఇంకా రాజకీయాల్లో ఉన్నాడు, రాజకీయ రెమ్యునేషన్ తీసుకుంటుండు, ప్యాకేజ్ తీసుకుంటుండు కాబట్టి ఆ 3 పెళ్ళిళ్ళ కానీ ఆగిడు, లేకపోతే కౌంటింగ్ అందని పెళ్ళిళ్ళు అయ్యేటి. వీడు వచ్చి తెలంగాణ గురించి మాట్లాడతాడా? పైగా వీని పేరే పీకే కదా. పీకే అంటే ఏందో తెలుసా? తెలంగాణలో యూత్ పిల్లలు అంటారు బాగా. పి అంటే పిఓకే అంటే కావు, పిఓ కావో, తినాలే తాగాలే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. గీళ్ళు వచ్చా తెలంగాణ గురించి మాట్లాడేది. నువ్వు గంత పీకుడు కానీ అయితే ఆంధ్రాలో అమరావతిలో నువ్వు ఏదైనా పీకి పొడువు, కానీ తెలంగాణకు వచ్చి చిల్లర వాగుడు వాగుతా అంటే చూస్తూ కూర్చోలేం బిడ్డ. బతుకంతా హైదరాబాద్లోనే కదా. నీకు నిజంగానే ఆంధ్రోళ్ళ మీద ప్రేమ ఉంటే గా ఆంధ్రాలనే వడేడువు, గాన్నే ఏదైనా అభివృద్ధి అయ్యి. కానీ ఈడికి వచ్చేదో పీక్తా పొడుస్తా, తెలంగాణలో ఏదో నిప్పు రాజేస్తా, సంజయ్ డైవర్షన్ డ్రామా ఆడతా, కాంగ్రెస్ వల్ల చేతగానంతానాన్ని పక్కకు పట్టిస్తా, మాట్లాడించి డ్రామాలు చేస్తా అని రెమ్యునేషన్లతోటి అడ్డ కూలీ లెక్క ఈడొచ్చి మాట్లాడతా అంటే బిడ్డ రాసి పెట్టుకో. ఇలా నీ దగ్గర ఎగరొచ్చేమో కానీ సందు దొరికినా సమయం చూసినా కర్మై వేటాడి అడ్డంగా నరుకుతారు కొడుక. మంచిగా చెప్తున్నా, బుద్ధిగా చెప్తున్నా. తెలంగాణ ఉద్యమాల నుంచి వచ్చినోని చెప్తున్నా. ఢిల్లీలో జయప్రకాష్ నారాయణ కాలర్ పట్టుకున్నోన్ని, 2 లక్షల మంది జగన్ మీద చెప్పేసినోన్ని నేను చెప్తున్నా, ఉద్యమకారుడిగా చెప్తున్నా. వేటాడి వెంటాడే నాలాంటి ఎంతోమంది ఉద్యమ వారసులు ఉన్నారు. ఎక్కడి నుంచి ఎవడొస్తాడో కూడా ఊహించావు బిడ్డ. నీ గన్మెన్లు, నీ సెక్యూరిటీ, నీ వెనుక నడిపిస్తున్న మోదీ, నీ ముందు నడిపిస్తున్న రేవంత్, ఇవెవ్వి నిన్ను కాపాడలేదు. 4 అలగా జనాగాలు వేసుకొని అరిపిస్తే ఇక్కడేం నడవది.